హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఒక మంచి నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఈ నోటిఫికేషన్లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటుగా మరో 11 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి 10+2 ఉంటే సరిపోతుంది. అంటే ఇంటర్మీడియట్ విద్యార్హతతోనే ఈ యొక్క ఉద్యోగాలన్నీ ఉన్నాయండి. మరి ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్ అండి, ఎవరు కూడా వదిలిపెట్టవద్దు. ఓకేనా, పూర్తి వివరాలు అయితే చూద్దాం. అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్, మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. పక్కకే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆల్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం 11 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఇందులో సీనియర్ మెడికల్ ఆఫీసర్ గ్రూప్ ఏ ఉద్యోగం అండి. సో పే లెవెల్ 12th పే లెవెల్ ఇస్తారు, ఒక పోస్ట్ మాత్రమే ఉంది. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ మొత్తము 6 ఉద్యోగాలు ఉన్నాయండి. అసిస్టెంట్ ఇంజనీర్ 2 ఉద్యోగాలు ఉన్నాయి. సూపరింటెండెంట్ 8 ఉద్యోగాలు ఉన్నాయి. టెక్నికల్ అసిస్టెంట్ 27 ఉన్నాయి. జూనియర్ ఇంజనీర్ 8 ఉన్నాయి. SAS అసిస్టెంట్ 3 ఉన్నాయి. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 2 ఉన్నాయి. సీనియర్ టెక్నీషియన్ 19 ఉన్నాయి. టెక్నీషియన్ 34 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ 19 ఉద్యోగాలు ఉన్నాయండి. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకి కొన్ని ఉద్యోగాలు టెంపరీ బేసిస్లో, కొన్ని ఉద్యోగాలు పర్మనెంట్ బేసిస్లో, మరికొన్ని ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ బేసిస్లో అయితే ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. మరి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వరంగల్, NIT వరంగల్ నుంచి రావడం జరిగింది. ఓకేనా, సో అందరు కూడా ఎలిజిబుల్ అండి వీటికి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వాళ్ళు. ఓకేనా, చూద్దాం. నిట్ వరంగల్ స్ట్రైవ్స్ టు హ్యావ్ ఏ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్స్ జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. అంటే దీనికి ఉమెన్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవాలి అంటూ మనకైతే ఈ అప్డేట్ ఇవ్వడం జరిగింది. మరి క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 23/9/2021, అంటే నెక్స్ట్ మంత్ క్లోజ్ అవుతుంది. మరి ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే, సో ఇది మనకు 16వ తారీఖు వచ్చిందండి. ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 23వ తారీఖు 8వ నెల 2021 ఉదయం 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకా కాలేదండి, అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. వన్స్ స్టార్ట్ అవగానే మీరు అప్లై చేసుకోవడానికి లింక్ అయితే యాక్టివేట్ అవుతుంది. www.nitw.ac.in వెబ్సైట్లో మీరు అప్డేట్ చేయవచ్చు. ఓకేనా, మరి ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆన్ రెగ్యులర్ బేసిస్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్, డిప్యుటేషన్ ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ అంటూ మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్, అంటే వీటికి ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఏదో మార్కుల బేసిస్ ఆధారంగా ఇవ్వరు, కంపల్సరిగా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. చూద్దాం ఇక్కడ. మరి సీనియర్ మెడికల్ ఆఫీసర్స్కి సో దీనికైతే ఏముండాలంటే ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదా డిప్యుటేషన్ పైన ఇవ్వబోతున్నామంటూ మెన్షన్ చేశారండి. సో మరి దీనికి MBBS అయితే కంపల్సరీగా ఉండాలి. బిలో 50 years వారు అయితే అప్లై చేసుకోవాలండి. ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు. సో ఇది వదిలేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కనుక చూసినట్లయితే 56,100 జీతం అండి. సో మరి 6 ఉన్నాయి ఇక్కడ, అందరికీ కూడా అన్రిజర్వ్ 4 ఉన్నాయి. URSA 1, OBC 1. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది. ఓకేనా, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ఉంటుంది. మరి నాట్ ఎగ్జీడింగ్ 35 years అయితే 35 years దాటకూడదు. మరి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ చూసినట్లయితే మాస్టర్ డిగ్రీ ఇన్ డిసిప్లిన్ ఆఫ్ 55% మార్కులతో మనమైతే పాస్ అవ్వాలండి. నెక్స్ట్ ఎంప్లాయీ సర్వింగ్ యాజ్ ఎ సూపరింటెండెంట్ ప్రైవేట్ సెక్రటరీ ఇన్ ఏ పే స్కేల్ విత్ 9 లెవెల్ 9 పే స్కేల్ ప్రకారం అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ డిజైరబుల్స్ ఏంటంటే క్వాలిఫికేషన్ ఇన్ ఏరియా మేనేజ్మెంట్ ఇంజనీరింగ్ లా, ఇది డిజైరబుల్ అంటారండి. డిజైరబుల్ అంటే మీకు ఆ క్వాలిఫికేషన్ ఉంటే ఉండొచ్చు, లేకుంటే లేదు. ఓకేనా, కంపల్సరీ కాదు. ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు, బట్ ఇదే డిజైరబుల్లోనే ఇచ్చారు, గమనించాలి. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వారైతే అప్లై చేసుకోవచ్చండి. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఆబ్జెక్టివ్ టైప్ స్క్రీనింగ్ టెస్ట్ 2 కూడా ఉంటాయి. షార్ట్ లిస్టింగ్ ద క్యాండిడేట్స్. ఓకేనా, 100 మార్కులు అండి. 50 questions into 2 marks. 1.5 marks విల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ క్వశ్చన్. ఓకేనా, అంటే 1 మార్క్కి ½ మార్క్ అయితే తీసివేయడము జరుగుతుంది. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్, అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 2 విభాగాల్లో ఉన్నాయండి. సో ఇది కూడా 55 సంవత్సరాల లోపు వారైతే అప్లై చేసుకోవాలంటూ మనకైతే మెన్షన్ చేశారు. సెలెక్షన్ ఫ్రమ్ అమాంగ్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బి డన్ బేస్డ్ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా అయితే దీన్ని తీసుకుంటారండి. ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు. 44,900 శాలరీ అయితే
ఉంటుంది. మరి ఎవరు ఎలిజిబుల్ దీనికి? ఫస్ట్ క్లాస్ బీఈ ఆర్ బీటెక్ ఇన్ సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ మనకైతే క్లియర్గా ఇచ్చారు. అంతేకాకుండా హోల్డింగ్ అనలాగోస్ పోస్ట్ ఆర్ 5 years రెగ్యులర్ సర్వీస్ ఇన్ లెవెల్ 5 యాజ్ ఎ జూనియర్ ఇంజనీర్గా పనిచేసిన వారికి సో కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇస్తారండి. నెక్స్ట్ సూపరింటెండెంట్. మరి దీనికి క్వాలిఫికేషన్ ఇన్ ఏరియా ఆఫ్ మేనేజ్మెంట్ లా అయితే ఉండాలి. మాస్టర్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్. మాస్టర్ డిగ్రీ ఉండాలంటే పీజీ ఉండాలి. 50% మార్కులతో ఉన్నవారు ఎవరైనా ఎలిజిబులే. 35,400 శాలరీ అయితే ఉంటుంది. సో డిజైరబుల్ వదిలేయండి ఫ్రెండ్స్, అది ఉంటే ఉండొచ్చు లేకుంటే లేదు, అవసరం లేదు కూడా అది. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ఎగ్జామ్ ఉంటుందండి. ఆబ్జెక్టివ్ టైప్ స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ఫర్దర్ షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఇంక్లూడింగ్ సిలబస్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటూ మనకైతే ఇక్కడ ఇచ్చారు. 100 మార్కులు అండి, 50 క్వశ్చన్స్ ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి, గమనించాలి అందరూ కూడా. ఓకే, ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ అండి. 35,400 రూపాయల జీతము. ఇనిషియల్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ 2 years తీసుకుంటారు. ఓకేనా, 30 సంవత్సరాలు దాటకూడదంటూ మెన్షన్ చేశారు. మరి దీని యొక్క ప్రిఫరబుల్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ సెలెక్షన్ ద ప్రాసెస్ సెలెక్షన్ ఇన్వాల్వింగ్ ద స్టేజెస్. స్టేజ్ 1 ప్రిలిమినరీ, స్టేజ్ 2 అయితే అడ్వాన్స్డ్ టెస్ట్ అండ్ స్టేజ్ 3 ట్రేడ్ ఆ స్కిల్ టెస్ట్. 3 విభాగాల్లో అయితే మనకు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ అండి. 35,400 రూపాయలతో అయితే శాలరీ ఉంటుంది. ఇనిషియల్లీ ఫర్ 2 years కాంట్రాక్ట్ బేసిస్ తీసుకున్న తర్వాత రెగ్యులర్ చేస్తామంటూ మనకైతే ఇక్కడ మెన్షన్ చేయడము జరిగిందండి. ఎవరు ఎలిజిబుల్ అని చూసినట్లయితే ఫస్ట్ బీఈ ఆర్ బీటెక్ సివిల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అంటూ మనకు మెన్షన్ చేశారు, గమనించాలి అందరూ కూడా. మరి దీని యొక్క సెలెక్షన్ ప్రాసెస్ స్టేజ్ 1 ప్రిలిమినరీ, స్టేజ్ 2 అడ్వాన్స్డ్ టెస్ట్ అనేవి మనకైతే ఉంటాయండి, అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ స్టేజ్ 3లో ప్రొఫిషియన్సీ స్కిల్ టెస్ట్ అయితే ఉండబోతుందండి, గమనించాలి. స్టూడెంట్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ సాస్ అంటారు దీన్ని. 35,400 జీతం. 3 ఉన్నాయండి. ఇనిషియల్గా 2 సంవత్సరాల కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటారు. మరి ఇక్కడ చూసినట్లయితే మనము దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండి. ఓకేనా, పీఈటీ చేసిన వారైతే ఎలిజిబుల్ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. స్టేజ్ 1, స్టేజ్ 2 దీనికి కూడా ఎగ్జామ్ అయితే ఉంటుందండి, అందరు కూడా గమనించాలి. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ చూసినట్లయితే 35,400 జీతం ఉంటుందండి. 2 years కాంట్రాక్ట్ బేసిస్లోనే తీసుకుంటారు, తర్వాత రెగ్యులర్ చేస్తారు. ఫస్ట్ క్లాస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ సైన్స్, ఆర్ట్, కామర్స్ ఏదైనా చేసిన వారే ఎలిజిబుల్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చు అండి. ఇంపార్టెంట్ అండి ఇది కూడా. నెక్స్ట్ వన్, సో ఎవరైతే లైబ్రేరియన్ కోర్స్ చేస్తుంటారో వారికి అయితే కొంచెం ప్రియారిటీ అయితే ఇస్తారండి, అందరూ కూడా గమనించాలి. దీన్ని కూడా ఎగ్జామ్ అయితే ఉంటుంది, ప్రిలిమినరీ అండ్ అడ్వాన్స్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు ఇంకా చూసినట్లయితే సీనియర్ టెక్నీషియన్ అండి. 25,500 రూపాయల జీతం అయితే ఉంటుంది. మరి దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఒక 2 years కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటారు. మరి దీనికి కూడా ఎగ్జామ్ అనేది ఉంటుందండి, ప్రిలిమినరీ అండ్ అడ్వాన్స్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, గమనించాలి అందరూ కూడా. నెక్స్ట్ టెక్నీషియన్ అండి. 21,700 జీతం అయితే ఉంటుంది. దీనికి 27 సంవత్సరాలు దాటకూడదండి. సో దీనికి ఎవరు ఎలిజిబుల్ అని చూసినట్లయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫ్ 3 years డ్యూరేషన్ ఇన్ రిలవెంట్ ఫీల్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ చేసిన వారైతే ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చండి. ఓకేనా, నెక్స్ట్ దీనికి కూడా ఎగ్జామ్ అయితే ఉందండి, గమనించాలి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ 21,700 రూపాయల జీతం అండి. 19 ఉద్యోగాలు ఉన్నాయి. ఇనిషియల్లీ 2 years కాంట్రాక్ట్ పీరియడ్లో తీసుకుని తర్వాత రెగ్యులర్ చేయడం జరుగుతుంది. 27 సంవత్సరాలు దాటకూడదంటూ మనకి ఇచ్చారండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 10+2 అండి, అంటే ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు. ఇంకా టైపింగ్ స్పీడ్ అయితే అడుగుతున్నారండి, 35 words per minute అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ స్ప్రెడ్షీట్ పైన అవగాహన ఉండాలంటూ మనకైతే అడుగుతున్నారు. డిజైరబుల్, ఒకవేళ డిగ్రీ ఉంటే ఉండొచ్చు లేకుంటే లేదండి, బట్ ఇంటర్ మాత్రం కంపల్సరీ. ఇక్కడ డిజైరబుల్ అంటే అయితే ఉంటే ఉండొచ్చు లేకుంటే లేదు అని అర్థము. దీనికి 2 levelsలో ఎగ్జామ్ ఉంటుందండి. ఆబ్జెక్టివ్ ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత డిస్క్రిప్షన్ రిటర్న్ టెస్ట్ ఉంటుందండి. ఓకేనా, గమనించాలి అందరూ కూడా, 2 విధాలుగా ఉంటుందండి. మరి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 years ఫర్ ఎస్సీ ఎస్టీ వారికి, ఓబీసీ వారికి
అవైలబుల్ ఓన్లీ ఫర్ పోస్ట్ రిజర్వ్డ్ అంటూ మనకైతే మెన్షన్ చేశారండి. పిహెచ్ వారికి అయితే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి అయితే, ఓబీసీ వారికి 3 years, ఎస్సీ ఎస్టీ వారికి 5 years అయితే ఇవ్వడాన్ని మనమైతే చూడవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే పిహెచ్ వాళ్ళకి 10 సంవత్సరాలండి. సో ఈ విధంగా అయితే మనకు ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఫీ చూసినట్లయితే అప్లికేషన్ ఫీ 1000 rupees ఫర్ అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి. అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్ వాళ్ళకైతే ఇక్కడ ఒక్కో పోస్ట్ని బట్టి ఇచ్చారండి. ఏ పోస్ట్కి ఎంత అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అంటే 500 వరకు ఉందండి, 1000 నుంచి 500 లోపు అయితే ఉంది, అందరికీ కూడా గమనించాలి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే 23వ తారీఖు అయితే ఓపెన్ అవుతుందండి లింక్. ఆ రోజు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి దీనికైతే ఈ యొక్క పీడిఎఫ్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అందరూ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇక డౌన్లోడ్ చేసుకోండి, ఇంకా క్లియర్గా మీరు అయితే చూడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఆర్కే పబ్లికేషన్ తరపున 7 నెలల కరెంట్ అఫైర్స్ మ్యాగజిన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ఈ మ్యాగజిన్ని 50% ఆఫ్కి అయితే మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఆర్ఆర్బీ కావచ్చు, పోలీస్ కావచ్చు, డిఎస్సీ కావచ్చు, అన్ని పోటీ పరీక్షలకి కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాముఖ్యత అయితే అందరికీ కూడా తెలిసిందే. దాదాపు 15 మార్కులకు పైగానే కరెంట్ అఫైర్స్ అయితే మార్కులు రావడం అయితే జరుగుతుంది. సో ఈవెన్ 1 మార్కుతో కూడా ఉద్యోగాలు కోల్పోయినటువంటి సంఘటనలు చాలా చూసాము. కాబట్టి మనము ఏ సబ్జెక్ట్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ని అస్సలే నెగ్లెక్ట్ చేయకూడదు. మీరు గమనించినట్లయితే ప్రతి సబ్జెక్ట్ చూసినట్లయితే సో 5, 6 మార్కులు, మ్యాక్సిమం 10 మార్కులు ఆ విధంగా ఉంటాయి, అంత హ్యూజ్ సబ్జెక్ట్లో. కానీ కరెంట్ అఫైర్స్ నుండి మాత్రం 15 మార్కులు కవర్ చేయొచ్చండి. ఓకేనా? సో మరి అన్ని పోటీ పరీక్షలకు కూడా ఉపయోగపడతాయి. ఈ యొక్క మ్యాగజిన్ మొత్తం పీడిఎఫ్ రూపంలో తెలుగులో మాత్రమే లభిస్తుందండి, గమనించాలి. ఇందులో రాష్ట్రీయం కావచ్చు, జాతీయం కావచ్చు, అంతర్జాతీయం కావచ్చు, వార్తల్లోని వ్యక్తులు కావచ్చు, క్రీడలు కావచ్చు. ఓకేనా? అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, వీటన్నిటిని గురించి కూడా సమగ్రంగా ఉంటుందండి. సో అంతేకాకుండా ఈ పీడిఎఫ్ ఏ విధంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ జూలై నెల తీసుకున్నారనుకోండి, జూన్ నెల తీసుకున్నారనుకోండి, జూన్ 1వ తారీఖు నుంచి జూన్ 31వ తారీఖు వరకు క్వశ్చన్ నెంబర్ 1 ఆ డేలో ఏ కరెంట్ అఫైర్స్ ముఖ్యమైనవి ఉన్నాయి అవన్నీ ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్ ఉంటుంది, దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, స్టాటిక్ జీకే కూడా ఉంటుంది. అంత క్లియర్గా పగడ్బందీగా దీన్ని అయితే రూపొందించి మీకైతే ఇవ్వడము జరుగుతుందండి. మరి యొక్క 7 month మ్యాగజిన్లో 5000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. జనవరి నుంచి 2021 జనవరి నుంచి 2021 జూలై వరకు ఉంటుంది. ఓకేనా? మరి ఇందులో 5000 కరెంట్ అఫైర్స్ బిట్స్తో పాటుగా జిఎస్ బిట్స్ కూడా ఉంటాయండి. ఈ యొక్క జనరల్ స్టడీస్ బిట్స్ ఏ విధంగా ఉంటాయంటే రోజువారీగా ఉంటాయి. రోజు 20 క్వశ్చన్స్, అంటే డే 1 20 క్వశ్చన్స్, డే 2 20 క్వశ్చన్స్, ఈ విధంగా 5000కు పైగానే ఉంటాయండి. ఇంకా స్టాటిక్ జీకే అయితే అన్లిమిటెడ్గా ఉంటుంది. మరి ఈ యొక్క పీడిఎఫ్ని ఏ విధంగా పొందాలంటే కేవలం 120 రూపాయలు మాత్రమే అండి. యాక్చువల్గా మీరు 1 month కనుక తీసుకున్నట్లయితే 25 రూపాయలు అవుతుంది. అంటే 7 నెలలకైతే మీకు సో చాలా అమౌంట్ అయితే ఎక్కువగా అవుతుందండి, 175 ఆ విధంగా అవుతుంది. కానీ 120 రూపాయలకే తగ్గించి ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి దీన్ని ఏ విధంగా పొందాలంటే ఇక్కడ ఇచ్చాను చూడండి, ఒక నంబర్ గూగుల్ పే మరియు ఫోన్పే నంబర్. సో 9030362853 అనేటువంటి నంబర్కి పేమెంట్ చేయాల్సి ఉంటుంది మీరు. ఓకేనా? పేమెంట్ చేసి ఆ పేమెంట్ చేసిన స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ షాట్ని అదే నంబర్కి వాట్సాప్లో పంపినట్లయితే వితిన్ 1 hourలో మీకు పీడిఎఫ్ అయితే కంప్లీట్గా వస్తుందండి. డ్రైవ్ లింక్ పంపిస్తాను, డ్రైవ్లో మీరు ఎప్పటికైనా చదువుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఒక పాస్వర్డ్ ఉంటుందండి, ప్రతి ఒక్కరికి ప్రొటెక్టెడ్గా ఒక పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, మీరు చదువుకోవాలి. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్లో భాగంగా జనరల్ స్టడీస్ ప్లస్ కరెంట్ అఫైర్స్ మొత్తం 50 మార్కుల భాగంలో 38 మార్కులు వచ్చాయండి హైయెస్ట్గా. జస్ట్ కరెంట్ అఫైర్స్ మరియు మనం ప్రొవైడ్ చేసేటువంటి రోజువారీ 20 బిట్స్లో. ఓకేనా? దాని నుంచి అన్ని మార్కులు వచ్చాయండి. సచివాలయ ఎగ్జామ్స్లో కూడా చాలా బాగా కవర్ చేయడం అయితే జరిగింది. మీరు ఉచితంగా క్లాసులు కూడా వినవచ్చండి మన ఛానల్లో. దాదాపు 3 years నుంచి అయితే కంటిన్యూస్గా రెగ్యులర్గా క్లాసెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా మీరు వినవచ్చు. ఓకే? మరి మనకు ఏపీపీఎస్సీ క్యాలెండర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, ఎండోమెంట్ ఆఫీసర్ కావచ్చు, ఇతర కొన్ని ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో వాటి కోసం అయితే పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయండి. కంపల్సరిగా మనం జనవరి నుంచి కంపల్సరిగా చదవాలి.
నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు కూడా తెలంగాణలో కూడా విడుదలవుతున్నాయి కాబట్టి సో వాటికి కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అయితే ఈ యొక్క మీకు దీంతో ఒక ఆఫర్ అయితే ఉందండి. ఏంటంటే ఎవరైతే ఒక 7 months మ్యాగజిన్ తీసుకుంటారో వారికి ప్రీవియస్గా జూనియర్ అసిస్టెంట్ లేదా గ్రూప్ 4 ఏదైతే ఉందో ఆ ప్రీవియస్గా జరిగినటువంటి ఎగ్జామ్స్వి మోడల్ పేపర్లు అయితే మీకు ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఏపీ వాళ్ళకైతే ఓకేనా, ఏపీ వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్, తెలంగాణ వాళ్ళకి కూడా ఉపయోగపడతాయండి. సేమ్ అంటే 2012లో జరిగింది కాబట్టి ఉమ్మడి రాష్ట్రం. సో ఇద్దరికి కూడా యూస్ఫుల్గా ఉంటాయి ఒక జూనియర్ అసిస్టెంట్ పేపర్లు. అంతేకాకుండా సో మాకు ఇవి వద్దు అనుకున్న వారికి పోలీస్ ప్రీవియస్ పేపర్స్ 1995 నుంచి 2018 వరకు జరిగినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందజేయడం అయితే జరుగుతుంది. సో మీ ఇష్టం అండి, మీ ఆప్షన్ ఏది కావాలంటే అది ఉచితంగా ప్రొవైడ్ చేస్తాను. ఇవన్నీ మీరు గూగుల్లో నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి. కానీ ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. వాటిని గ్యాదర్ చేయడము అంతా చాలా కష్టం. అందుకోసం అని చెప్పేసి గ్యాదర్ చేసి మీకైతే ఉచితంగానే ఇవ్వడము జరుగుతుంది. ఈ మ్యాగజిన్ కొన్న వారికి మాత్రమే అండి ఇది ఈ ఆఫర్. ఓకేనా, మంచి అవకాశం అండి, ఉపయోగించుకోండి. సో ఈ నెలలోనే మనకైతే నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదవండి అందరు కూడా. ఓకేనా, సో ఎప్పుడూ లేని విధంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే ఆఫ్టర్ 10-12 years తర్వాత మనకు 670 ఉద్యోగాలు పడుతున్నాయండి ఆంధ్రప్రదేశ్లో. అంతేకాకుండా తెలంగాణలో 20,000కు పైగా కానిస్టేబుల్ ఉద్యోగాలను వేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాబట్టి సో ఎప్పుడు అంటే నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం సిద్ధంగా ఉండాలి. ఓకేనా, నోటిఫికేషన్ వచ్చాకే చదువుదాం అనుకుంటే మాత్రము అదొక బర్డన్ లాగా మారుతుంది కదా. సో అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు కంపల్సరిగా ఈ యొక్క PDF ఫైల్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా మీకు యూస్ఫుల్ అవుతుంది. ఐఎమ్ షూర్ అబౌట్ దిస్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.